నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాకిచ్చిన మాట ప్రకారం నీ మొదటి బిడ్డని నాకివ్వాలి. ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. డబ్బు తీసుకొచ్చాను. ఇతని వయసు 228 సంవత్సరాలు. డాక్టర్, ఈ వ్యక్తికి 228 సంవత్సరాలు. పాజిబుల్ ఆర్ ఇంపాసిబుల్? పాజిబుల్. పాజిబుల్. 24 గంటల్లో ఈ వ్యక్తి కోమాలోంచి బయటికి రావాలి. పాజిబుల్ ఆర్ ఇంపాసిబుల్? పాజిబుల్. గుడ్. మీరేం ట్రీట్మెంట్ చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లో ఈ వ్యక్తి కోమాలోంచి బయటికి రావాలి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మా అరవింద్కి ఎలా ఉంది? పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. సేఫ్గా బయటపడ్డాడు. సూసైడ్ టైంలో పైనుంచి పడినప్పుడు చెట్టు మీద పడ్డాడు. దాంతో కొమ్మలు తగిలి చిన్న చిన్న గాయాలయ్యాయి. వెరీ లక్కీ పర్సన్. ఇంకాసేపట్లో స్పృహలో వస్తాడు. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. పేషెంట్ ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా మాట్లాడండి. వదినా, నేను నీకేం
కాలేదు అరవింద్. యూఆర్ ఆల్ రైట్. అరవింద్, మామ్, వదిన మాటలు విన్నాక నేను చేసేది కరెక్ట్ కాదనిపించింది. కానీ నా కాలు జారి కింద పడిపోయాను మామ్. నాన్న అరవింద్, నీ మీద మాకెన్నో ఆశలున్నాయిరా. నీకు చిన్న గాయమైతేనే మేమెవరం తట్టుకోలేం. అలాంటిది నేను ఇలాంటి సిచ్యువేషన్లో మేమెవరం చూడలేకపోతున్నాం రా. చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా నా పిల్లల మనసులో రాకూడదని ఒక తండ్రిగా తప్పిస్తున్నాను రా. నా బిడ్డలు లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ కాకపోయినా ఐ డోంట్ మైండ్, బట్ సంతోషంగా ఉండాలి. అలా ఉంటే చాలు అరవింద్. మీరు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదురా. నో నీడ్ టు స్ట్రగుల్. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్, హ్యాపీ విత్ యువర్ రిలేషన్షిప్స్, అంతే. మన తాత ముత్తాతలు సంపాదించింది చాలా ఉంది, అది చాలు. హ్యాపీగా ఉండాలి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ అరవింద్. డాడీ, భయమేస్తుంది. నేను చచ్చిపోయి ఉంటే మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యేవాడిని. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. నేను బ్రతికాను, ఆ దేవుడు మీకోసం బ్రతికించాడు. గాడ్ ఈజ్ గ్రేట్ డాడీ, గాడ్ ఈజ్ గ్రేట్. వదినా, అరవింద్, నేను కింద పడిపోతున్నప్పుడు చాలా భయపడ్డాను, చనిపోతాను అనుకున్నాను. కానీ ఆ క్షణంలో ఏమనుకున్నానో తెలుసా వదినా? ఒకవేళ నేను బ్రతికితే కళ్ళు తెరిచి ముందు వదిన్నే చూడాలనుకున్నాను. కళ్ళు తెరిచి మిమ్మల్నే చూశాను వదినా. మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాను కదా వదినా. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వదినా. అరవింద్, ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి కనిపించే సూర్యుడు సాయంత్రానికి కనిపించకుండా పోతాడు. అంత మాత్రాన అసలు లేకుండా పోడు. భూమికి ఆ పక్కనుంటాడు. లైఫ్లో ఈ స్ట్రగుల్స్ కూడా అంతే. ఈరోజు బాధ, రేపు సంతోషం. జీవితం అంటే ఇదే. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా ధైర్యంగా నిలబెడతాను, ఇలాంటి పని ఎప్పుడూ చేయను అని నాకు మాటి అరవింద్.
అలాగే వదినా. త్రిష, నువ్వు కృష్ణవేణి గారి ఫ్యామిలీని డిస్టర్బ్ చేశావు. ఇంతమందిని మోసం చేసింది డబ్బు కోసమేనా? ఛీ! డిక్కీలో ఉన్న 2000 కోట్లు చూసావా? వదినా, ఇప్పుడు నేను ఓకే కదా? అది డాక్టర్ చెప్పాలి అరవింద్. వదినా, నాకు హాస్పిటల్ అంటే మహా చిరాకు. ఈ మెడిసిన్ స్మెల్ నాకు పడదు వదినా. అదెలా కుదురుతుంది? హాస్పిటల్లో క్యూర్ అయ్యేదాకా ఉండాల్సిందే. వదినా ప్లీజ్. అరవింద్, ముందు జ్యూస్ తాగు. అరవింద్, ఆ జ్యూస్ అయ్యాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఈ ఫ్రూట్స్ తినాలి. మామ్ ప్లీజ్, ఈ జ్యూస్లు ఫ్రూట్స్ నా వల్ల కాదు. నేను ఇంటికి పారిపోతాను. ప్లీజ్ కమ్ సార్. డాక్టర్ గారు. అరవింద్, సైలెంట్ గా ఉండు. అలాగే వదినా. ఎనీథింగ్ ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సృజన్ గారు, మీ అబ్బాయిని ఇంకా 24 గంటల హాస్పిటల్లో ఉంచాలి. సరే. డాక్టర్, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చా? షూర్. టైంకి మెడిసిన్స్ ఇస్తే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఒకవేళ 1 or 2 days సిస్టర్ ఇంటికి వచ్చి చూసుకోవాలనుకుంటే నేను అరేంజ్ చేస్తాను. అలాగే డాక్టర్. ఒక 2 days వరకు సిస్టర్ టైంకి వచ్చి మెడిసిన్స్ ఇచ్చి వెళితే సరిపోతుంది. ఇట్స్ ఓకే, నేను ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మామ్, ఈ నరకం నుంచి బయటికి తీసుకెళ్తున్నాం. థ్యాంక్స్ మామ్. అవును, నరకమే అరవింద్. బిల్లు వాచిపోయింది. ఏయ్ కమాన్ శశి. లేదు బావా, జస్ట్ జోకింగ్. సరే, నువ్వు వెళ్ళి బిల్ పే చేయి. అలాగే బావగారు. అన్నయ్య, నేను కార్ డ్రైవర్ కి ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య, చెప్పర్వింద్. దయచేసి మెడిసిన్స్ మాత్రం అన్ని తీసుకోవద్దు. నా వల్ల కాదు. 1 dayకి మాత్రం చాలు. అలాగే. అమ్మయ్య, నేను డిశ్చార్జ్ అవుతున్నాను.
గాడ్ ఈస్ గ్రేట్. అవును, గాడ్ ఈస్ గ్రేట్. సారీ సారీ అరవింద్. ఎక్స్క్యూజ్ మీ. యా, కమ్ ఇన్ సిస్టర్. నా వైపు చూసి ఎందుకు నవ్వావు? వాట్? ఏయ్, నటించుకో. నా వైపు అదులా చూసి ఎందుకు నవ్వావు? నేను క్యాజువల్ గా నవ్వాను. కాదు కాదు కాదు, నువ్వు నా లవ్ లో పడేసి ట్రాప్ చేయాలని చూసావు, నాకు తెలుసు. అబ్బాయి అమ్మాయిని ద్వేషిస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైన డిసీజే. అరవింద్, ఏమైంది నీకు? సారీ మామ్. అరవింద్, ఆర్ యు ఓకే? అయ్యో, ఐఎమ్ ఓకే వదినా. తను నన్ను చూసి ఓకే ఓకే వదినా. సరే అరవింద్, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాం. యా. అరవింద్, డ్రెస్ మార్చుకోగలవా? నేను హెల్ప్ చేయనా? ఇట్స్ ఓకే వదినా, ఐ కెన్ మేనేజ్. మీరు వెళ్ళండి. షూర్? యా, ష్యూర్. సృజన్, రత్న మాట్లాడు. ఏమైంది సృజన్? సీరియస్ గా ఉన్నావు? ప్లీజ్ నువ్వు మాట్లాడు. ఏంటత్తయ్య మీరు చెప్పేది? అవును రత్న, ఇల్లంతా వెతికాం, వంశీ కనిపించట్లేదు. నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. ఇప్పుడే నిద్ర లేచాను. అరవింద్ విషయం చెప్తే ఫోన్ చేద్దామని అనుకుంటూ వంశీ కోసం అడిగాను. హాస్పిటల్కి వెళ్ళాడేమోనని ఫోన్ చేస్తే సృజన్ మా వెంట రాలేదు, ఇంట్లో ఉన్నాడు కదా అంటున్నాడు. తోట, అవుట్ హౌస్ అంతా వెతికాం, ఎక్కడ లేడు రత్న. ఏమైంది మేడం?
కృష్ణవేణి, వంశీ కనబట్టలేదమ్మా. అదేంటి బామ్మ, మీ రూమ్లోనే ఉన్నాడు కదా? అయ్యో, నా దగ్గర లేడమ్మా. అయ్యో బామ్మగారు, ఫంక్షన్ డిస్టర్బెన్స్ లో ఉండి నేను చూసుకోలేదు. మీ రూమ్లోనే పడుకుని ఉన్నారు అనుకున్నాను. అయ్యో, వంశీ నా దగ్గర లేడమ్మా, నీ దగ్గరే ఉన్నాడు అనుకున్నాను. కృష్ణవేణి, వంశీ గారు, ముందు ఇంటికి వెళదాం పదండి. అమ్మా కృష్ణవేణి, వంశీ విషయం అరవింద్ చెప్పకు, మళ్ళీ డిప్రెషన్లకు వెళ్ళిపోతాడేమో. అలాగే మామయ్య గారు. మీరు ముందు ఇంటికి వెళ్ళండి, నేను అరవింద్ తీసుకుని వెనకే వస్తాను. వంశీ గారు కనిపించటం లేదా? వారం రోజులు మా వాళ్ళకి షెల్టర్ కావాలి. కానీ ఎంతమందిరా? ఒక అమ్మాయితో కలిపి 5 మంది. విలేజ్లో సీక్రెట్ గా షెల్టర్ కావాలి. లక్ష్మణ్ అని బ్యాంక్ ప్రెసిడెంట్ ఒకడు ఉన్నాడులే, ఆడు మనోడలే.